గుడ్ మార్నింగ్ గైస్. నిన్న మార్నింగ్ మనకి కర్నూలు బస్సు యాక్సిడెంట్ గురించి మనకి మొత్తం అటు న్యూస్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. సో నేను దాన్ని చూసి అంటే అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అది చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే నేను యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను ఎక్కువ ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి దీనివల్ల నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని నేను ఆలోచించి నాకు కొన్ని ఐడియాలు అనేవి వచ్చాయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి గ్లాస్ బ్రేకర్ అనేది ఒకటి దొరుకుతుంది. అది జనరల్గా కార్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కార్లో అద్దాలు పగలగొట్టుకొని బయటికి రావడానికని ఒక చిన్న టూల్ లాగా ఉంటుంది. అదొక 100-200 రూపీస్ ఉంటుంది. అమెజాన్లో దొరుకుతాయి. సో ఇదొకటి కొనుక్కొని నెక్స్ట్ టైము ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్ చేయాలని ఒకటి అర్థమైంది. రెండోది ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. ఇది బస్సు వాళ్ళు చెప్తారా లేదా అనేది మనకు అనవసరం, కానీ ఏదన్నా ఒక వెహికల్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ప్రమాదం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. సో జరిగినప్పుడు మనం ఎట్లా తప్పించుకోవాలా అనేది ఒక్క 10 సెకండ్స్ 20 సెకండ్స్ మనం ఆలోచించి, సో దాని గురించి కొన్ని ఐడియాలు అనేవి మనం ముందుగానే బుర్రలో పెట్టుకున్నామని అంటే బ్రెయిన్లో మనకు ఉన్నాయి అని అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనం షాక్కి గురవ్వం. జనరల్గా మీరు గమనించండి, ఎవరైతే ప్లాన్డ్గా ఉండరో వాళ్ళు ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు షాక్కి గురవుతారు. ఆ టైంలో ఏం చేయాలో కంగారు పడతారు. ఎవరైతే కనీసం ఒక ఎంతో కొంత దాని గురించి ఆలోచించి ఉంటారో వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందు షాక్కి గురవడం కాకుండా ఆల్రెడీ వాళ్ళు ముందు ఆలోచించి ఉంటారు కాబట్టి ఎంతో కొంత రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇలాంటి వాళ్ళ వల్లే కొంచెం అక్కడ వాళ్ళకి కొంచెం సేఫ్టీ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు ఇంకొంతమందిని కాపాడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనకి ఎప్పుడూ దేవుడికి పూజలు చేసి దేవుడి మీద ఉన్న నమ్మకం అనేది మన మీద మనకి జనాలకు ఉండదు జనరల్గా. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా బస్ ఎక్కేటప్పుడు లేదా కార్ ఎక్కేటప్పుడు పోయి నా సీట్ ఎక్కడ, విండో సీట్ దొరికిందా లేదా బెడ్షీట్ మంచిది వచ్చిందా లేదా, సీట్లు మెత్తగా ఉన్నాయా, ఏసీ పని చేస్తుందా లేదా, వీటన్నిటితో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది, ఒకవేళ ప్రమాదం జరిగితే ఎట్లా బయటకు వెళ్ళాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, ఇవన్నీ అసలు ఒకసారి నెక్స్ట్ టైం వాళ్ళని అడిగి చెక్ చేసుకోవడము. ఒకవేళ అట్లీస్ట్ అది కాకపోయినా మీ దగ్గర గ్లాస్ బ్రేకర్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నారా లేదా రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ జరిగితే ఎటు వెళ్ళిపోవాలో కూడా ముందుగానే ఆలోచించుకోవాలి బస్ ఎక్కేటప్పుడే. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్లు మనం మాట్లాడనివ్వరు. అమ్మో అలా ఎందుకు మాట్లాడతావు, అది నెగిటివ్, అది తప్పుగా అలా మాట్లాడకూడదు, మంచిది కాదు, పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పి కొంతమంది మనల్ని డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్లే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ఇలాంటి వాళ్ళకి మీరు కాస్త దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండండి. రియాలిటీలో యాక్సిడెంట్లు జరుగుతాయి. జరిగినప్పుడు మనకి దెబ్బలు తగులుతాయి. అది తగిలినప్పుడు మనం ఎలా బయటికి రావాలనేది కూడా మనమే ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.